నేను మీ జిఆర్పి ఛానల్. ముఖ్యాంశాలు ఈరోజు ముఖ్యాంశాలు. కువైట్లో వచ్చిన దుమ్ము తుఫాను, తెల్లారితులకి గబ్బు గబ్బుగా తయారైన ఇల్లులు. చూడండి ఇల్లులన్నీ కూడా ఎలా తయారవునాయో చూడండి. కువైట్లో ఉన్న కార్లన్నీ సడ్డంగా పాడైపోయిన తుఫాను, బాధించిన తుఫాను, దుమ్ము దుమ్ముగా తయారు చేసిన తుఫాను, దుమ్ము తుఫాను. చూడండి ఈ కార్లన్నీ గబ్బు గబ్బుగా తయారు చేసిన తుఫాను. మా డ్రైవర్లందరినీ ఆట పట్టించే తుఫాను కూడా చూడండి బండి ఎలా తిరుగుతున్నారో చూడండి. ఇక్కడ ఉన్న డ్రైవర్లందరూ కూడా, ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని అడిగిన వాడికి ఏంటి బయట వెళ్ళాడు సంపాదిస్తున్నాడు అది ఇది అని చెప్పేసి కూడా అంతమంది కూడా రకాలుగా ఉన్నారు. కానీ ఇక్కడ మా పరిస్థితి చూడండి ఎలా తయారైందో. ఈ దుమ్ము తుఫాన్ అనేది మమ్మల్ని బాగా అంటే బాగా ఆట పట్టిస్తున్నది. ఓకే చూడండి ఈ ఇతను కూడా మా రూమ్లో ఉన్న ఇంకొక అతను చూడండి ఫ్రెండ్స్. వాళ్ళు డ్యూటీకి వెళ్ళాలి, మార్నింగ్ లేచిన వెంటనే బళ్ళు క్లీన్ చేయాలి. ఈ దుమ్ము తుఫాన్ అనేది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా ఎవరికి తెలియదు. చూడండి ఫ్రెండ్స్, ఇతను కడిగి అతను ఈ వీడియో పెడుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకు లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో ఎక్కడికి వెళ్ళిందో ఎక్కడ వరకు వెళ్ళిందో తెలుసుకోవడానికి మాకు ఈజీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉన్నది. కువైట్కి వద్దాం అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా డ్రైవింగ్ ఒకటే కాదు, హౌస్ క్లీనింగ్ చేయాలి, బండి శుభ్రంగా కడగాలి, వాళ్ళ చెప్పిన పని అంతా కూడా చేయాలి. మనం లేదు నేను డ్రైవింగ్కి వచ్చాను డ్రైవింగ్గా చేస్తానంటే అవ్వదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆ రూమ్లో ఉండే ఇంకొక అతను ఫ్రెండ్స్ అతనే ఫ్రెండ్స్. చూడండి బండి శుభ్రంగా కడిగి అతను మొత్తం అన్ని కూడా కడుగుతాడు, నీట్గా తయారు చేసుకుని చాలా భద్రంగా చూసుకుంటాడు అతను. ఇతను కూడా డైలీ కడుగుతాడు పాపం ఇతను. అటువంటిది నిన్న మధ్యాహ్నం కడిగాడు, రాత్రి వచ్చి మొత్తం బండి అంతా కూడా గబ్బు గబ్బుగా తయారు చేసింది. మా ఇంట్లో టమాటాలు కూడా పండిస్తుంటాం మేము. టమాటాలు ఉన్నాయో చెట్లకి ఎలా కాసినాయో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి. వీడియో ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.